హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది ఏపీ పోలీస్ ట్రైనింగ్ అప్డేట్కి సంబంధించి ఏమైనా ఉందా, తర్వాత నెక్స్ట్ మన ట్రైనింగ్లో వెళ్ళిన తర్వాత ఎలాంటి డ్రిల్స్ ఉంటాయి, తర్వాత వాటికి సంబంధించి రూల్స్ ఎలా ఉంటాయి, తర్వాత మనం ఎలాంటి జాబ్ ప్రొఫైల్ అనేది మనకి నెక్స్ట్ చేయబోతున్నాం, తర్వాత ట్రైనింగ్ డేట్లకు సంబంధించి అక్టోబర్ 15 అన్నారు కదా, వాటికి సంబంధించి ఏంటి నెక్స్ట్ మెజర్మెంట్ అయినా, తర్వాత మనల్ని ఎప్పుడు ట్రైనింగ్ సెంటర్కి పిలుస్తున్నారు అని చెప్పి చాలామంది ఒక చిన్న క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా మరి వాళ్ళ డౌట్స్ రైజ్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ ట్రైనింగ్ అప్డేట్ అనేది ఏమంటే మీకు అక్టోబర్ 15 డేట్స్ కాదు, డైరెక్ట్ ట్రైనింగ్ సెంటర్స్కి అలవాట్ చేసి పడేస్తారు. అందులో ఏ విధమైన డౌటు లేదు. మీకు ఏమైనా డౌట్ ఉందంటే అక్కడ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత ఎటువంటి డ్రిల్స్ చేయిస్తారు, తర్వాత అక్కడ మనకి రన్స్ ఎలా ఉంటుంది, తర్వాత డ్రిల్స్ ఎలా ఉంటుంది, అక్కడ మనం చేయబోయే రూల్స్ ఏంటి, అక్కడ చేయబోయే యాక్టివిటీస్ ఏంటి అని చెప్పి మీకు ఒకసారి ఒక ఓవర్వ్యూ ఐడియా ఇస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్స్ ఏంటంటే అక్టోబర్ 15 మనం వెళ్ళిపోయిన తర్వాత ట్రైనింగ్కి మీకు రన్ ఉంటుంది. తర్వాత ఆ రన్ ఎలా ఉంటుందంటే మీకు ఒకటేసారి ట్రైనింగ్కి వెళ్ళగానే 1 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్ ఇలా డే బై డే ఇంక్రిమెంట్ చేయడం జరుగుతుంది తప్ప ఒక్కటేసారి మీకు 5 కిలోమీటర్స్ టాస్క్ ఇచ్చేసి పరిగెత్తండి అని చెప్పి ఏ డ్రిల్లింగ్ ఏ ట్రైనింగ్ సెంటర్లో చెప్పరు. ఎందుకంటే మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత 3 మంత్స్ అయింది కాబట్టి మీరు రాను డే బై డే కొంతమంది డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది స్మోకర్స్ ఉంటారు, కొంతమంది ఎక్కడెక్కడో వెళ్ళేసి జాబులు చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది చాలా ఫ్యాట్, తర్వాత చాలా రకాల ఇష్యూస్ వాళ్ళకి రైజ్ అయింటాయి. సో మీరు ఏకడమ్మన ఒకటేసారి ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళగానే మీరు సఫర్ అవుతా ట్రైనింగ్ చేయాల్సిన సిచ్యువేషన్ అన్నది ట్రైనింగ్ సెంటర్లో ట్రైనర్స్ మీకు అలాట్ చేయరు. ఫస్ట్ మంత్ అన్నది ప్రాక్టికల్గా ఉంటుంది, సెకండ్ మంత్ అన్నది నార్మల్గా, థర్డ్ మంత్ అన్నది హార్డ్ కోర్ తీసుకెళ్తారు. ఇలా ట్రైనింగ్ అన్నది మీరు డే బై డే ప్రాసెస్ ప్రకారం ఉంటుందే కానీ ఒక్కటేసారి ఫస్ట్ రోజు ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయింది, ఒక్కటేసారి ఏదో చేసేయాలి, ఏదో మామూలుగా మొత్తం ఫిట్నెస్ ఇచ్చేయాలి, 1 మంత్కి రెడీ చేయాలి అని చెప్పి హడావిడిగా ట్రైనింగ్ మనకి జరగదు. ట్రైనింగ్ ఎప్పుడన్నా కానీ డ్రిల్స్ బేస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కానిస్టేబుల్ సివిల్ ఉంటుంది, ఏపీఎస్పీ ఉంటుంది. ఇప్పుడు సివిల్లో ఏమవుతుందంటే లా క్లాసెస్కి వెళ్ళిపోతారు ఆఫ్టర్నూన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్పీ అయినా సివిల్ అయినా మార్నింగ్ ప్రతి ఒక్కరూ 3-4 కిలోమీటర్స్ రన్ చేయాల్సిందే. బట్ కాకపోతే సివిల్ ఎక్కడ సపరేట్ అవుతారంటే వీళ్ళు లా క్లాసెస్కి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు స్టేషన్లో వర్క్ చేస్తారు కాబట్టి, వాళ్ళు సొసైటీలో ఉంటారు కాబట్టి వాళ్ళకి లా క్లాసెస్ ప్రిఫర్ చేస్తారు. ఏపీఎస్పీ ఏమవుతుంది, అసలు వాళ్ళకి సంబంధించి ఎక్కడన్నా కానీ ఎమ్మెల్యే ఎంపీ సెక్యూరిటీ, తర్వాత పెద్ద గొడవలు, తర్వాత సంథింగ్ వేరియేషన్స్ జరిగినప్పుడు ఈ ఏపీఎస్పీ ఫోర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో వాటికి సంబంధించి డ్రిల్స్ ఎక్కువ ఉంటే బాడీ ఫిట్నెస్కి సంబంధించిన ఫోర్స్ కాబట్టి, సో బాడీ ఫిట్ కోసం ఇది ఏపీఎస్పీ అనేది డ్రిల్స్ ఆఫ్టర్నూన్. అంతే తప్ప వాళ్ళకేదో శాలరీస్ ఎక్కువ, వీళ్ళకేదో శాలరీస్ తక్కువ, వాళ్ళకేదో పవర్స్ వీళ్ళకేదో పవర్స్ లేదు అట్లా కాదు. ఒక డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు స్టేషన్కి అలాట్ అవుతారు, వీళ్ళు ట్రైనింగ్ సెంటర్ల దగ్గరే. ఈ ఏపీఎస్పీ చిత్తూరు బెటాలియన్ నుంచి చిత్తూరు, రాజమహేంద్రవరం రాజా, శ్రీకాకుళం ఇలా ఏ ట్రైనింగ్ సెంటర్ ఇస్తే ఆ ట్రైనింగ్ సెంటర్కి అలాట్ అయిపోతారు. అంతేకాని ఎవరేదో పవర్స్ ఎవరేదో తక్కువ పవర్స్ అని కాదు. ఆ ట్రైనింగ్ సెంటర్స్ అలాట్మెంట్ అనేది కేవలం వాళ్ళ గ్రౌండ్ మార్క్ వచ్చిండే వాళ్ళకి మాత్రమే ఏపీఎస్పీ జాబ్ దొరుకుతుంది. సివిల్ ఏమవుతుందంటే ఎగ్జామ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనంతపూర్లో 134 బీసీఏ, 135 బీసీబీ కట్ ఆఫ్, తర్వాత ఈడబ్ల్యూఎస్ 122, ఎస్సీ ఎస్టీ 120+, ఇలా కొన్ని క్యాటర్ల ప్రకారం సివిల్ డివైడ్ అయింది. ఇప్పుడు గర్ల్స్కి 108, 116 అలా దీని ప్రకారం మనకి జాబ్ ఇవ్వడం జరిగింది. సో ఇలా అదే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్పీకి అయితే గ్రౌండ్లో ఒక 60 మార్క్స్ వచ్చి, ఎగ్జామ్లో ఒక 120 వచ్చే, అక్కడ ఒక 60 ఆఫ్ చేస్తారు ఎగ్జామ్ని, 120 ఇది చిత్తూరు బెటాలియన్కి జాబ్ పోతుంది. సో ఇలా ఈ చిత్తూరు బెటాలియన్లకి ఈ జాబ్ అనేది కన్సిడర్ అవుతుంది. సో ఇలా ఆ ప్రాసెస్ను బట్టి మనకి జాబ్ డివైడ్ చేస్తారే తప్ప ఎవరో ఏదో సివిల్ అయితే ఒక పవరు, ఏపీఎస్పీ అయితే ఒక పవరు అలా ఉండదు. తర్వాత మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. వాటికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మరికొద్ది ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.